ఏ గాయస్, మేమైతే లడ్లు వంచని పోతున్నాం ఫ్రెండ్స్. సో లడ్లు ఎందుకు వంచుతున్నాం ఈ వీడియో చివరి దాకా చూడరి, మీకే అర్థమవుతుంది. ఈరోజు ఇండిపెండెంట్ డే కదా, కాబట్టి లడ్డులు వంచనికి పోతున్నాం అనమాట. మేము ఎక్కడ వంచుతున్నాం, ఎందుకు వంచుతున్నాం అనేది ఈ వీడియో చివరి దాకా చూడరి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టుర్రి ఫ్రెండ్స్. ఓకే గాయస్, లడ్డు బూందీ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళాలి. వీలైతే అక్కడికి వెళ్ళినాక ఆ వీడియో కూడా నేను దీంట్లో అప్లోడ్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ఛానల్లో లడ్డు చేయబోతున్నాం అనమాట. ఈ లడ్డు ఎందుకు చేస్తున్నామంటే, లాస్ట్ ఇయర్ మా పాప ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది అనమాట. ఆ సందర్భంగా మా పాప ఏ హాస్టల్ అయితే చదువుకుంటుందో ఆ హాస్టల్లో ఒక 500 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా లడ్డు కొద్దిగా బూందీ ఇవ్వాలని మనం మన ఛానల్ తరపు నుంచి సో మనస్ఫూర్తిగా ఇష్టంతో ఈ లడ్డు చేస్తున్నాం అనమాట. సో ఈ లడ్డు అనేది చాలా అంటే చాలా బాగా మంచిగా వచ్చింది టేస్ట్. సో లోపల తయారు చేస్తున్నారు. సో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలా కొద్దిగా లడ్డు కొద్దిగా బూందీ ఇవ్వాలని మన ఛానల్ తరపు నుంచి ఈ ప్రిపరేషన్ జరుగుతుంది. సో వీలైతే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అక్కడ లడ్డు డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ మేడం వాళ్ళు కనుక పర్మిషన్ ఇచ్చిర్రు అంటే 100% ఆ పిల్లలందరూ కూడా వీడియో నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. వితౌట్ పర్మిషన్ తోటి అయితే నేను అప్లోడ్ చేయలేను. ఓకేనా ఫ్రెండ్స్, లోపల లడ్డు తయారు చేస్తున్నారు. ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది చూద్దాం. సో లేట్ ఎందుకు, ఓకే. ఈ లడ్డు అనేది మనం ఎంత చేస్తున్నామంటే, టోటల్గా మనం 9 కేజీల పిండి అనేది చేస్తున్నాం అనమాట. 9 కేజీల పిండికి మనం 18 కేజీల షుగర్ వేసుకున్నాం. సో షుగర్ పానకం అక్కడ పెడుతున్నాం. ఇక్కడ మనం 9 కేజీల పిండి అనేది కలుపుకుంటున్నాం అనమాట. 1 కేజీ పిండికి 2 కేజీల షుగర్ పడుతుంది అనమాట. ఈ పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది షుగరు 18 కేజీస్ అనమాట మొత్తము. సో ఇంట్లో ఫుడ్ కలర్ వేసినాం. ఫుడ్ కలర్ అనేది టోటల్గా ఆప్షనల్, మనకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేయడంతో ఆ లడ్డు అనేది ఆ స్ట్రక్చర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. పానకం అనేది ఈ విధంగా ఒక తీగ పాకం రావాలి, ముదురు తీగ కాదు, లేత తీగ పానకం అనేది వస్తే మనకు లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆయిల్ గరం పెట్టుకుంటున్నాం. పానకం అయిపోయింది, పిండి కలపడం కూడా అయిపోయింది. ఈ విధంగా జారుగా కలుపుకోవాలి పిండి మనం.
లడ్డు అయిపోయిందా మొత్తం? లడ్డు అయిపోయింది, కట్టాలి. आम्ही नोटरी स्टिकला आहे కుర్పిగా అందుకే ఏం పెద్దగా ఇబ్బంది లేదు. आज कतली ఉంది. భలే పెట్టింది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఒక షేర్ చేయండి, అట్లాగే ఒక కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. సో ఇదే గైస్ మా పాపలు చదువుకునే హాస్టల్. సో లడ్డు అయితే మొత్తం అంతా లోపల ఇచ్చేసినాము. లోపల మాత్రం వీడియోకి పర్మిషన్ ఇవ్వలేదు మేడం వాళ్ళు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంత మన వీడియో.